It may have been a fabricated letter in order to put the blame on Prasad and that he may be killed if the letter comes out. అని ఆ లెటర్ గురించి లెటర్ను చూసినా అని చెప్తుంది, లెటర్ ఉందని తెలుసు అని చెప్తుంది, లెటర్ బయటకు వస్తే ఏమేమో అవుతాయని చెప్పి కూడా ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇంకా కింద చాలా ఉంది చదువుకుంటా పోతే. ఆ తరువాత వెంటనే బహుశా ఎవరో చెప్పినట్టు ఉన్నారు, సిబిఐలోనే ఎవరైనా లాయర్లు చెప్పినారేమో, ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టం అమ్మా అని చెప్పారేమో. ఇమ్మీడియట్గా నెల రోజులు తిరగకముందే, ఇది జూలై 2020, 28 జూలై 2020, ఇది 27 ఆగస్ట్ 2020, కరెక్ట్గా నెల రోజుల వ్యవధిలో ఏమంటుంది, ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు, అంతా తూచ్. నాకు లెటర్ నేను చూడలే, లెటర్ గురించి నాకు తెలియదు, అంతా తూచ్. నేను లెటర్ను కేవలం రాహుల్ దేవ్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ దేవ్ శర్మ చూపిస్తేనే చూసినా తప్ప నాకు లెటర్ గురించి ఏమీ తెలియదని చెప్పి వెంటనే తప్పించుకుంటుంది. సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలండి ఇవన్నీ కూడా. ఈజ్ దిస్ న్యాచురల్ జస్టిస్ అని నేను అడుగుతా ఉన్నా, సునీతక్కను అడుగుతా ఉన్నా, సిబిఐని కూడా అడుగుతా ఉన్నా. ఇది న్యాచురల్ జస్టిసా? సామాన్యుడికి ఇది సాధ్యమేనా? సిబిఐ దగ్గర ఒక వాంగ్మూలం ఇచ్చి నెల తిరగకుండానే నా వాంగ్మూలం అది కాదు, నేను అసలు చూడలే వినలే, దాని గురించి నాకు ఏమీ తెలియదంటే అటువంటి వాంగ్మూలం అసలు రికార్డు చేస్తారా? నెల తిరగకుండానే వాంగ్మూలం, మళ్ళీ రెండో వాంగ్మూలం నాకేం తెలియదంటే రికార్డ్ చేశారు. మీ అందరికీ కాపీస్ ఇస్తున్నా, ఇప్పుడు మీ అందరికి కూడా 10 కాపీస్ మీ అందరికి ఇస్తా ఉన్నా. అండ్ అంటే ఈ మాదిరి దస్తగిరి కూడా ఇంకో నెల తర్వాత పోయి నాకేం సంబంధం లేదు అంటే అంతా తూచి నేను చెప్పింది అంటే అయిపోతుందా? తూచి అవుతుందా ఇది? అంటే ఏ రకంగా ఒక విచారణ సంస్థ, ఒక సునీతక్క, ఒక దస్తగిరి లాలూచి పెడితే ఏ రకంగా ఉంటుందనే దానికి ఇదొక ఉదాహరణ. ఇంకోటండి, ఆ వీడియో అంతకుముందు 4 minutes. ఇంకోటి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే, ఇది కూడా వీళ్ళ యొక్క ఒప్పందం చూపించే వీడియోనే. ఇది కూడా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక 2 వారాలకు సునీతక్క ప్రెస్ మీట్ పెడుతుంది, 10 రోజుల్లోనే అనుకుంటా. ఆ ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్తుంది, వాట్ వాజ్ మై ఫాదర్ డూయింగ్, మీరే వినండి. ఎందుకు ఇట్లా జరుగుతుంది? వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సీన్స్? నాన్నగారు ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో? ఈస్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్. లాస్ట్ couple of months or years extremely hard. ఏం పని చేస్తున్నారు? వర్కింగ్. అవినాష్ ని ఎంపీ చేయడానికి ఏమేం చేయాలనో ఆలోచిస్తున్నారు. ఇస్ వర్కింగ్ ఆన్ దట్. జగనన్నని సీఎం చేయడానికి ఏమేం చేయాలో ఇస్ వర్కింగ్ ఆన్ దట్. నాన్న చనిపోయింది 15th మార్నింగ్ అయితే 14th ఈవినింగ్ రాత్రి 10 గంటల వరకు కూడా జమ్మల్మడుగులో లాస్ట్ మీటింగ్ అల్లే ప్రభావతమ్మ గారితో, అక్కడ లోకల్ లీడర్, ట్రయింగ్ టు కన్విన్స్ అల్లే ప్రభావతమ్మ గారు ఆంటీ గారు టు సపోర్ట్ అవినాష్. దిస్ హ్యాస్ బీన్ హిస్ అజెండా, ట్రయింగ్ టు రేస్ పీపుల్స్ సపోర్ట్ సో దట్ అవినాష్ వుడ్ విన్ ఇన్ ద ఎలక్షన్స్. మన సునీతక్క మాట్లాడింది సరిగ్గా. ఎవరికి దగ్గర మనుషులు అంటే ఒకసారి మీరు ఆలోచించండి, గమనించండి. ఎవరికి దగ్గర వ్యక్తులు? వివేకం పెదనాన్న కుటుంబానికి అత్యంత ఆప్తులు. ఈ జిల్లాలో రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి వివేకానంద రెడ్డి పెదనాన్నకు ఎర్రగంగిరెడ్డి ఎంత ఆప్తుడో, ఎంత దగ్గరవాడో ప్రతి ఒక్కరికి తెలుసు. నేను చెప్పాల్సిన పనిలా, మీ అందరికీ తెలుసు. అండ్ తర్వాత ఈ సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ అండ్ దస్తగిరి, ఈ నలుగురు ఆయన చనిపోకముందు 2 సంవత్సరాలు ఆయనతో కలిసి బెంగళూరుకు, చెన్నైకి ప్రయాణం చేసేవాళ్ళని, ఆయనతో పాటు కలిసి భోజనం కూడా చేసేవాళ్ళని, టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద అంత చనువు ఆయనతో ఉందని చెప్పి నేను చెప్పేది కాదన్నా, ఇది స్వయంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగ్మూలం. పండింటి రాజశేఖర్ ఎవరినైతే ఆ రోజు రాత్రి సౌభాగ్యమ్మ గారు నువ్వు ఇంట్లో ఉండద్దు కాణిపాకం పో అని చెప్పి చెప్తారో అదే పండింటి రాజశేఖర్. హూ శాంక్షన్డ్ యూ లీవ్ అంటే సౌభాగ్యమ్మ శాంక్షన్డ్ మీ లీవ్ అంటాడు. డిడ్ ఎనీ పర్సన్ ఇన్సిస్ట్ యూ టు గో ఆన్ లీవ్ అంటే
ఐ వాస్ టోల్డ్ 2 or 3 times టు గో టు కాణిపాక్యం బై సౌభాగ్యమ్మ అండ్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్తాడు. అండ్ ఇతనే చెప్తాడు, ఇది వాంగ్మూలం అండి, నేను తయారు చేసింది కాదు, సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్తో పాటు రికార్డ్ చేసిన వాంగ్మూలం ఇది. దీంట్లో స్పష్టంగా అతని వాంగ్మూలంలో పాపం కొన్ని ఎంత ఘోరంగా ఉంటాయంటే చెప్తాను. దీంట్లో స్పష్టంగా అప్పుడప్పుడు ఆయనతో కలిసి భోంచేసే వాళ్ళని చెప్పి సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి కేమ్ టు మీట్ వివేకానంద sir at his residence every 2 or 3 days. On 2 occasions, I also saw Sunil Yadav and Umashankar Reddy and Gangireddy take breakfast with sir. ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగ్మూలమే పండింటి రాజశేఖర్. ఇంకా చెప్తాడు చాలా ఇతను. ఇంకా కొన్ని పర్సనల్స్లోకి నేను పోదలుచుకోలేదు, ఎందుకంటే అవి పోవడం కరెక్ట్ కూడా కాదు కాబట్టి. బట్ ఒకటైతే చెప్పాలనుకున్నా దీంట్లో నుంచి, ఇంకా డ్రైవర్ ప్రసాద్ది కూడా వాంగ్మూలం ఉంది, మీకు అందరికీ ఇస్తున్నా కాబట్టి మీరు కూడా చదవండి. చివరి 2 సంవత్సరాలు వివేకానంద రెడ్డి గారు ఎంత దుర్భరమైన జీవితం, పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన అని చెప్పి స్పష్టంగా వీళ్ళ వాంగ్మూలాలు చదివితే మీకు అర్థమవుతుంది. అసలు హీ వాజ్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ సమ్ బిగ్ మనీ. పెద్ద ఎత్తున డబ్బు వచ్చే పరిస్థితికి వచ్చే దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాడని చెప్పి దీంట్లో ఉంది. Sir's anxiety and eagerness to receive money kept on increasing, and I heard him talk desperately about money. He is consuming excessive alcohol and cigarettes and also lies down on the stairs. Sometimes I carried Vivekananda sir inside his house. ఎక్సెస్గా మందు ఎక్కువ తాగి ఇంటి బయట స్టెప్స్ మీద ఆయన పడిపోతే తాను ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టేవాడిని అని చెప్పి స్వయంగా ఇంట్లో